ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీలో జరిగినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ పిఏ డినోట్స్ ప్లస్ అన్నాడు. సో ఇక్కడ ఈ సింబల్స్ అన్ని డినోట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సి అంటే ఏంటి నాన్న? సో సి డినోట్స్ ఇంటూ 5 అండ్ ఏ డినోట్స్ ప్లస్ and 3. C denotes again into B denotes. What is the B denotes? So B denotes minus 16. సో దీని విలువ కనుగొనండి అన్నాడు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 100 ప్లస్ 6 మైనస్ 16 106 మైనస్ 60 తీసుకున్నట్లయితే ఆన్సర్ ఎంత అవుతుందన్న? 90. ఆన్సర్ 90. ఏ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఇది ఎనాలజీ కింద యాక్చువల్గా కోడింగ్ డీకోడింగ్లో కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. ఎస్ అన్నాడు. ఎస్ అన్నప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిఎస్. ఓకే, ఎస్ అన్నాడు కాబట్టి మనకి అంత క్లారిటీ లేదు. మళ్ళీ ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంటే ఆపోజిట్ తీసుకో. మామూలుగా జీకి ఆపోజిట్ ఏంటన్నా? టీ. కానీ ఇక్కడ టీ ఇచ్చాడా? లేదు. కాబట్టి జీకి ఆపోజిట్ టీ తీసుకొని దాంట్లో నుంచి -1 తగ్గించాడు. నెక్స్ట్ ఎల్ఓ, తర్వాత ఓకి మామూలుగా అయితే ఆపోజిట్ ఏంటన్నా? ఎల్. కానీ ఇక్కడ ఏం రాశాడు? కే. ఏం చేశాడు? సో -1 చేశాడు. ఎల్ తీసుకొని దాంట్లో నుంచి -1. తర్వాత డబ్ల్యూకి ఆపోజిట్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి డబ్ల్యూకి డిడబ్ల్యూ అంతే కదా, డి. ఓకే, డైరెక్ట్గా తీసుకున్నట్లయితే మరి దీనికి మైనస్ ఎంత రాశాడు? ఇక్కడ డబ్ల్యూకి ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ అంటే ఏమవుతుందను? జస్ట్ +2 అవుతుంది. ఇప్పుడు మరి ఈ రెండే అబ్జర్వ్ చేస్తేనేమో -1, సారీ ఇక్కడ ఎం ఇచ్చాడు కదా నాన్న, కే కాదు, సారీ నాన్న. సో జిఎల్ కదా, మామూలుగా అయితే ఇక్కడ ఏమవుతుందని ఎం ఇచ్చాడు నాన్న, వాడు ఇచ్చింది ఓకి ఎం ఇచ్చాడు. అంటే ఏమవుతుందన్న? +1. సో ఎల్ఓ అంటే ఈ రూల్ ఏంటి? ఆపోజిట్ సిరీస్కి -1 చేశాడు, తర్వాత ఉన్నట్టు రాశాడు, ఆపోజిట్ డైరెక్ట్గా తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఓ ఉంటే ఎం రాశాడు, ఓకి ఎల్కి పక్క తర్వాత నెంబర్ +1 ఎం తీసుకున్నాడు. అలానే డబ్ల్యూ తీసుకున్నాడు. డబ్ల్యూ తీసుకుంటే ఇక్కడ +2 ఉంది. +2 తీసుకుంటే కనుక సో ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ డబ్ల్యూకి ఆపోజిట్ ఏమొస్తుందన్న? డి వస్తుంది. +2 తీసుకుంటే ఆన్సర్ ఏంటి? ఎఫ్. వాడు అదే కదా ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ చేసినట్లయితే మనకి ఆన్సర్ సి వస్తుంది నాన్న. ఆన్సర్ సి వస్తుంది. నెక్స్ట్ వన్, సిలాలిజం. ఆల్ బ్యాంగిల్స్ ఆర్ కాయిన్స్, ఆల్ కాయిన్స్ ఆర్ యాంకిల్, ఆల్ యాంక్లెట్స్ ఆర్ లాకెట్స్. ఇది వాడిచ్చింది. సో దీని ప్రకారం కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ లాకెట్స్ ఆర్ బ్యాంగిల్స్. రాంగ్. బ్యాక్ నుంచి అనుకొస్తే ఆల్ అవుతుంది. రెండోది ఏమన్నాడు? సమ్ లాకెట్స్ ఆర్ కాయిన్స్ అవుతాయి కాబట్టి ఆప్షన్ రెండోది కరెక్ట్ అంటే ఎక్కడుంది? ఓన్లీ కంక్లూజన్ టు ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. మనం ఇప్పటికీ చాలా క్వశ్చన్లు చేసాం, బట్ ఇంకోసారి కూడా చేద్దాం. సో దీనికి ఆన్సర్ అంటే డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ వేయాలా, డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ వేయాలా? ఇది ఫస్ట్ ఆప్షన్ రాదు, రెండో ఆప్షన్ వస్తుంది. మరి ట్రైల్ వేసి చూద్దాం. 104 డివైడెడ్ బై ప్లేస్లో ఏముండాలో? -13 ప్లస్ కదా. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఏమవుతుంది? డివైడెడ్ బై మైనస్ ప్లస్లో డివైడ్. ఇక్కడ ప్లస్గానే ఉంటుంది. మైనస్ ప్లస్లో ఏం రావాలా? డివైడెడ్ బై రావాలా, ఇంటూ 2 చేస్తే దేనికి సమానం అవ్వాలా? 115కి సమానం అవ్వాలా, అంతేనా? సో సమానం అవ్వాలంటే ఇప్పుడు 5 ఎన్నిసార్లు పోతుందన్న? 12 సార్లు పోతుంది. 12 రోజులు 24. సో 104 + 24 128 - 13 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 115. ఆన్సర్ 115. నెక్స్ట్ వన్, ఇది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం నడుస్తుంది. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అంటే మనకు తెలిసిందే కదా. ఓకేనా? ఇచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఏముంటుంది అంటే చూడండి, ఫస్ట్ టీఓ ఉంది, పి ఉంది, టీఓపి ఉంది, టీఓయు ఉంది, టీఓఆర్ ఉంది, టీఓఆర్ ఉంది. దాంట్లో ఏది ఫస్ట్ వస్తుంది అనేది తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏమొస్తుందన్న? టీఓపి.
టీఓపి 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 ఏ ఉంది ఇక్కడ అంటే ఫస్ట్ ఇది వస్తుంది 3 ఉన్నది ఇది ఒకటే కాబట్టి ఆన్సర్ ఇది తీసేసుకోండి సింపుల్గా. సో నెక్స్ట్ రియాలిటీ తీసుకుంటే YEALITR. సో మనం అబ్జర్వ్ చేస్తే వైని ఇక్కడికి ఆర్ని ఇక్కడికి ఉన్నది ఉన్నట్టు రాశాను EALIT. సో ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నాడు. ఈ రెండు మాత్రం రివర్స్లో రాసుకున్నాడు. అంటే మనకి ఫస్ట్ ఈ వస్తుంది లాస్ట్లో ఏ వస్తుంది. ఏ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ డి ఉంది కాబట్టి డి రావాలా, ఈ ఉంది ఈ రావాలా, తర్వాత ఆర్ ఈ ఉంటే ఈ రావాలా, ఆర్ తర్వాత ఆర్ రావాలి, ఎస్ రావాలి. అంటే ఇప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది ఇదే కదా ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ ఇది ఇలా వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. క్యాల్కులేషన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ లాస్ట్లో చేయనే. ఇప్పుడు 9 + 14 ఎంత వస్తుందన్న 9 + 14 23 ఇంటూ మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది 9 + 14 23 ఇంటూ 7 చేశాను అనుకోండి 161. సేమ్ అలానే ఇప్పుడు ఫస్ట్ ప్లస్ సెకండ్ యాడ్ చేసి ఇంటూ 7 చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. రూల్ గుర్తుపెట్టుకోండి. అలానే ఇప్పుడు దీంట్లో ఆన్సర్ ఏంటంటే 29 + 13 17 అన్న 29 + 17 ఎంత వస్తుంది అంటే 36 46 ఇంటూ ఎంతనన్నా 7 6 42. సో సరిపోతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ దీనికి లెటర్ సిరీస్ కింద పెట్టుకోవచ్చు +2 -2 +2 -2. ఈ రూల్ ప్రకారం ఎల్కి 2 యాడ్ చేస్తే ఎన్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో దాంట్లో తేడా ఉన్నాయి, ఈ రెండు తేడా ఉన్నాయి కాబట్టి ఐ అంటే 3ది I +2 9 + 2 11 11th లెటర్ ఏముంది ఇక్కడ ఓకే. ఆన్సర్ ఏమవుతుందని ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ చూడడం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 96ని తీసుకుంటే 96లో 48 ఎంత అవుతుంది అన్న సగం అవుతుంది అంటే డివైడెడ్ బై 2. 48 నుంచి 60 తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది +12 అవుతుంది. 60ని డివైడెడ్ బై 2 చేస్తే 30 అవుతుంది డివైడెడ్ బై 2, మళ్ళీ +12 మళ్ళీ డివైడెడ్ బై 2 మళ్ళీ ఏమవుతుంది +12 అంటే 12 21 ప్లస్ 12 ఎంత అవుతుంది అన్న 33. నెక్స్ట్ వన్ ఇదేంటంటే ఆపోజిట్ సిరీస్ మిర్రర్ ఇమేజెస్ ఇటువైపు ఇచ్చాడు కాబట్టి దీనికి వచ్చేసరికి ఏమవుతుందో చూడండి ఆన్సర్. క్రింది చిత్రాన్ని అనే విధంగా అద్దం ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరి అయిన అద్దాన్ని తీసుకోండి అన్నాడు. అవునా, తీసుకుంటే కనుక యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే నాన్న మిర్రర్ ఇమేజెస్ కాదు వాటర్ ఇమేజెస్. సో వాటర్ ఇమేజెస్ తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది ఫస్ట్ వన్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ +11 +22 మళ్ళీ +11 +22 +11 +22 ఇలా తీసుకుంటూ పోతే కనుక మనకి ఓవరాల్గా 122 ప్లస్ తర్వాత లాస్ట్లో ఎంత అవుతుందన్న 22 అంటే 144. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీంట్లో నుంచి వాడు అడిగిన క్వశ్చన్ దీని నుంచి వచ్చే డయాగ్రామ్ ఏంటి అని అడిగితే కనుక సో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది నాన్న ఇది చూడండి ఆప్షన్ 1. సో వాడు అడిగిన క్వశ్చన్ దీని ప్రకారం ఇదేంది పేపర్ కటింగ్ కాగితం మాత్ర పెట్టి పేపర్ కటింగ్ కాబట్టి ఇదే 4 వైపులా ఉండాలి కాబట్టి ఇలా వచ్చి పైకి వెళ్తుంది ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇలా వచ్చేసరికి మనకు ఆన్సర్ బి అవుతుంది. ఇక్కడ ఒక చుక్క వస్తుంది తర్వాత ఇట్లాంటిదే ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఆన్సర్ ఏమవుతుందంటే బి 2 చుక్కల వైపు. సో ఇక్కడ వచ్చేసరికి మామూలుగా మీకు నెంబర్ సిరీస్ అన్న తీసుకోవచ్చు లేకపోతే లెటర్ అంటే డీకోడింగ్లో కూడా ఇలాంటిది వాడుతూ ఉంటాం కాబట్టి ముందు లెటర్ సిరీస్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ రూల్ ఏంటంటే ఏ నుంచి ఈకి వచ్చింది +4 తర్వాత డి నుంచి జీకి వచ్చింది అంటే ఎంత పెరిగింది అన్న +3 వచ్చింది. ఎల్ నుంచి ఓకి వచ్చింది ఎంత పెరిగింది 12 + 3 +3 వచ్చింది. లాస్ట్లో ఏమవుతుంది మళ్ళీ యూ నుంచి ఓకి వచ్చింది అంటే -6. సో ఇదే రూల్ ప్రకారం +4 +3 +3 -6 తీసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూసినట్లయితే +4 అంటే ఏమవుతుంది 9 ఇక్కడ ఐ రావాలి ఇక్కడ ఐ అయింది తర్వాత +3 G +3 10 అనేసరికి ఇక్కడ IJRI బి. నెక్స్ట్ వన్ 15వ క్వశ్చన్ వచ్చేసరికి ఎంటిటీ అంటే ఈ రూల్ వచ్చేసరికి
TITY ఎంటిటీ. సో UOFAVK తీసుకుంటే కనుక సో ఇక్కడ ఏమవుతుందంటే రూల్ ఈ ఎంటిటీ అంటే 6 లెటర్లు తీసుకున్నాడు కదా. సో దీని నుంచి ఆపోజిట్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే జాగ్రత్తగా చూడండి. +1 NO +1 TU +1. మరి ఇక్కడ కూడా ఏమవుతుందంటే IJK +2 TUV +2 YA +2. సో ఈ రూల్ ప్రకారం మనం చేసినట్లయితే ఆన్సరు C కింద వస్తుంది. ఫస్ట్ 3 లెటర్లు, తర్వాత 3 లెటర్లు. నెక్స్ట్ వన్ స్టార్ కాబట్టి స్టార్ ఈజ్ కోడెడ్ 58 అన్నాడు కాబట్టి 19 20 1 18. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న మనకి 58. సేమ్ అదే విధంగా వాడు ఏమడిగాడంటే స్టేజ్కి ఎంత అని అడిగాడు. స్టేజ్ మొత్తం రాసుకొని ఆన్సర్ చేస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ 52 వస్తుంది నాన్న. ఆన్సర్ 52 అంటే ఎస్ 19 20 +1 ప్లస్ G అంటే 7 అండ్ E అంటే 5 మొత్తం కలిపితే 52కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్. సో 6 friends Sarathi, Pari, Vani, Kabir and Arishi and Kamal are sitting around a circular table. So all of them are facing to the center of the point. ఆరుగురు కూర్చుని అన్నాడు, సెంటర్ అన్నాడు. సో దీని ప్రకారం ఏమన్నాడంటే వీరంతా కేంద్రం వైపు మొగ్గు చూపుతున్నారు, వీళ్ళందరూ కేంద్రం వైపు చూస్తున్నారు అన్నాడు. అడిగితే కనుక వారికి సారథి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పారి. ఇప్పుడు 6 అన్నారు కాబట్టి 1 2 4. సో ఇక్కడ ఏమవుతుందంటే సారథి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పారి ఇక్కడ కూర్చున్నాడంటే వాడికి లెఫ్ట్ ఇట్ కాబట్టి సారథి. నెక్స్ట్ వన్ వాణి సీట్స్ టు ద రైట్ ఆఫ్ కబీర్. మరి ఎక్కడ కూర్చున్నాడు తెలియదు కానీ వాణి సీట్స్ టు ద రైట్ ఆఫ్ కబీర్. ఇప్పుడు కబీర్ ఇక్కడ కూర్చున్నాడో ఎక్కడ కూర్చున్నాడో తెలియదు కాబట్టి ఆర్సీ ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పారి అండ్ కబీర్. ఆర్సీ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ పారి అండ్ కబీర్. సో ఇప్పుడు ఆర్సీ అనే వ్యక్తి ఎవరెవరికి నైబర్ అన్నాడు, పారికి మరియు కబీర్కి అన్నాడు. సో ఇప్పుడు ఎవడు ఆర్సీ. సో ఆర్సీ ఇక్కడ పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా కబీర్ ఇక్కడ ఉంటాడు, అంతే కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చదువుతాం. వాణి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కబీర్. కబీర్ ఇక్కడ ఉన్నాడు 1 2 3. ఇక్కడ వాణి ఉంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, సారథి అయిపోయింది, పాని అయిపోయింది, వాణి అయిపోయింది, కబీర్ అయిపోయింది, ఆర్సీ కమల్ ఉంటాడు ఇక్కడెక్కడ ఎవరు కూర్చొని. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ వాణి. వాణి ఇక్కడ ఉంది 1 2 3 4. ఆర్సీ తీసుకుంటే సరిపోతుంది. ఆర్సీ ఆన్సర్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు. ఏ @B మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఇలా ఇటు నుంచి రాకుండా ఎప్పుడు క్వశ్చన్ వైపు నుంచి రివర్స్లో రండి. సో ఇక్కడ ఇక్కడ ఇది అడిగాడు కదా, ఇది చూస్తే సరిపోతుంది. ఏ అండ్ సి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫైనల్గా. సో దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే తప్పుగా ఉన్నది ఏది అని అడిగాడు కాబట్టి చేసిన తర్వాత చూద్దాం. ఏ అండ్ సి అన్నాడు కాబట్టి ఏ అండ్ సి అంటే ఏమవుతుంది, అంటే ఏమవుతుంది చూడండి. అండ్ ఎక్కడ ఉంది, ఏ అండ్ సి @ ఉంది, అండ్ ఇక్కడ ఉంది. సో ఏ అండ్ సి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ 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 సి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ బ్రదర్ అన్నాడు, బాగానే ఉంది. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెండోది ఏమన్నాడు, సి ప్లస్ ఈ అన్నాడు. సి ప్లస్ అంటే ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ బి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. ఈ అప్పార ఉంది కదా, అప్ ఉంది కదా, ఏ అప్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. అండ్ జీ హ్యాష్ ఐ అన్నాడు. హ్యాష్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఐ, జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఐ అంటే ఇది ప్లస్ అవుతుంది, అట్లని ఇది ఈక్వల్ టు అవుతుంది. నెక్స్ట్ ఐ అండ్ కే అంటే అండ్ అంటే ఏమవుతుందని చెప్పాను. ఇక్కడ అండ్ అంటే ఏ ఇక్కడ ఇచ్చాడు కదా, అండ్ అంటే ఏం మాట్లాడుతున్నాడు, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఐ అండ్ కే అన్నాడు కాబట్టి ఐ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే, ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ కే ప్లస్ ఎం అన్నాడు. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం. @ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అండ్ ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ, ఎం ఈజ్ ద
సిస్టర్ ఆఫ్ ఓ. ఇది వాడు ఇచ్చింది ఆప్షన్ ఎమ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. ఎమ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే, ఫస్ట్ ఇది కరెక్ట్. రెండోది ఏమన్నాడు, బి కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఓ. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఓ, రెండోది కూడా కరెక్ట్. నెక్స్ట్ సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి. సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జీ. జీ ఇక్కడ ఉంది. సో వాడు ఏం మాట్లాడాడు, సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జీ, అది కూడా కరెక్టే. సో నెక్స్ట్ ఐ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఐ ఎక్కడ ఉన్నాడు, ఐ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ, కాదు కదా, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ ఏమవుతుంది, డి. నెక్స్ట్ వన్, సో ఈ అప్ యారో మార్కులు డౌన్ యారో మార్కులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొత్తది ఒకటి వచ్చింది. అలానే ఇక్కడ వచ్చేసరికి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది అని చూడండి నాన్న. ఏ ఆప్షన్ వస్తుంది అప్పుడు రివర్స్లో? సో ఆన్సర్ ఏ వస్తుంది చూడండి, కొత్తది చివరిలో వస్తుంది. నెక్స్ట్ వన్, మనకి ఓ పీ క్యూ ఆర్ అండ్ ఎస్ ఆర్ సిట్టింగ్ ఏ సర్క్యులర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్సే కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది ఎస్కి అంటేనే కూర్చున్నాడు. ఆర్ అనేది ఎస్కి ఎడమ వైపున ఆర్ అనేది ఎస్కి వెంటనే ఎడమ వైపున కూర్చుందంట. ఒకటి నలుగురు వచ్చారు, ఇక్కడ 5గురు అనుకుంటే కనుక ఆర్ అనేది ఎస్కి వెంటనే ఎడమ వైపున కలదు. క్యూ అనేది ఓ యొక్క తక్షణ కుడి వైపున కూర్చొని ఉంది. క్యూ అనేది ఓ యొక్క తక్షణ కుడి వైపున ఉంది. ఎస్ అనేది ఆర్ యొక్క తక్షణ పొరుగువాడు మరియు ఓ. ఎస్ అనేది ఆర్ యొక్క తక్షణ పొరుగువాడు. జాగ్రత్తగా చూడండి, ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, క్యూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ. క్యూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ అన్నాడు. సో వీళ్ళిద్దరు పక్క పక్కన రావాలా. సో ఎస్ ఈజ్ టు ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఓ. సో ఇక్కడ ఓ రావాలా. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తారు, ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎవరు వస్తాడు, క్యూ. నెక్స్ట్ ఇంక మిగిలిపోయినాడు ఎవడున్నాడు, ఓ ఉంది, పీ వచ్చేసింది, క్యూ ఉంది, ఆర్ ఉంది, ఎస్ ఉంది, ఇంకెవడు లేడు ఇక్కడ, పీ లేడు. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. ఎవడుంటాడు అన్న, ఆన్సర్ ఏమవుతుంది, పీ. ఆన్సర్ పీ.